కష్టకాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు, ఈ కష్టకాలంలో ఎలాంటి వాడు అంటాడంటే ఆయన దయగలవాడు, ఆయన కృపగలవాడు, ఆయన మనలను చేర్చుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయంలోని భాగంలో ప్రవక్త యొక్క చక్కటి వివరణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక చీకటి కాలంగా వర్ణిస్తాడు ఆయన. తన దేశము నాశనమగుట, తన ప్రజలు నశించుట, చెరగొట్టిపోవుట అతని జీవితంలో ఒక చీకటి యుగముగా ఉండిపోయినట్లుగా 3వ అధ్యాయంలోని భాగము ఆయన వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తన దేశము, తన ప్రజలు దేవునిని విడిచి దూరమైపోతున్నటువంటి స్థితిగతులలో వారు ఉండుట బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన దుఃఖపడుతూ ప్రవచిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యమే ఇలాంటి చీకటి యుగంలో కూడా, ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను గాని, నా దేశమును గాని, నా ప్రజలను గాని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టక ఇలాంటి సమయంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడంటే నమ్మదగిన వాడు అని ప్రవక్త నశింపకుండా సంరక్షించబడినటువంటి స్థితిని ఆయన వర్ణిస్తున్నట్టుగా మనకు వాక్య భాగంలో చూసేటువంటి వారముగా ఉన్నాం.